ఆకాశంలో చంద్రుడు మృదువైన దివ్యకాంతితో ప్రకాశిస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. అతని చక్కటి కాంతి కారణంగా అన్ని గ్రహాలకు ఈర్ష్యనీయుడయ్యాడు. ఒకరోజు పార్వతీశివుల కుమారుడైన వినాయకుడు ఓ అవరోధాన్ని అధిగమించి ఆనందంగా ఉత్సవం జరుపుకుంటున్నాడు. ఆయన ఏనుగు తల తేజస్సుతో మెరిసిపోతుండగా దేవతలందరూ ఆయనపై ప్రేమను కురిపించారు. వినాయకుడు ఆనందంగా నాట్యం చేస్తుండగా ఆకాశం నుంచి చూస్తున్న చంద్రుడు నవ్వాడు. ఆయన ప్రత్యేక రూపాన్ని చూసి విమర్శిస్తూ ఇతర దేవతలతో పోలిస్తే భిన్నంగా ఉందంటూ అపహాస్యం చేశాడు. చంద్రుడి అపహాస్యంతో గాయపడిన గణేశుని ముఖం గంభీరమైంది. అతని చిన్న కళ్లలో కోపం విరుగుడు చెంది అవి ప్రకోపంతో మెరుస్తూ చంద్రుని వైపు తిరిగాడు. శక్తితో నిండిన స్వరంతో గణేశుడు ఇలా అన్నాడు, నువ్వు నన్ను చూసి నవ్వినప్పటి నుండి నీ గర్వానికి గుర్తులు ఉంటాయి. ఇకపై నువ్వు పరిపూర్ణంగా ప్రకాశించవు. దానితో గణేశుడు చంద్రుడిని శాశ్వతంగా నల్లటి మచ్చలు కలిగి ఉండమని శపించాడు. తన తప్పును గ్రహించిన చంద్రుడు గణేశుడిని ఎగతాళి చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. కాని శాపాన్ని తొలగించలేకపోయాడు. ఆ క్షణం నుండి చంద్రునిపై నల్లటి మచ్చలు కనిపించాయి. ఇది దాని గర్వాన్ని గుర్తు చేస్తుంది. చంద్రుడు ఇప్పుడు ఎప్పటికీ తన గర్వం యొక్క గుర్తులను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ కథ మనందరికీ బోధిస్తుంది, ఇతరులను ఎప్పుడూ ఎగతాళి చేయవద్దు. ఎందుకంటే గర్వం ఎల్లప్పుడూ పరిణామాలతో వస్తుంది. గర్వానికి చంద్రుడు కూడా మూల్యం చెల్లించాడు.